నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అతి సాధారణ కుటుంబంలో జన్మించి ప్రపంచ క్యాన్సర్ రోగులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి మన తెలుగు తేజం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, అలాగే వారి సతీమణి డాక్టర్ సుభద్ర గారితో ఈ వారం ఇష్టదైవం. నమస్కారం అండి దత్తాత్రేయ గారు. నమస్కారం అండి సుభద్ర గారు. ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం అండి. వైద్యో నారాయణ హరి అని అంటారు. మీరు నిజంగా రోగులకి సేవ చేస్తున్నప్పుడు వారు మిమ్మల్ని భగవంతుడుగానే స్మరించడం జరుగుతుంటుంది. మరి మీరు అలా సేవ చేసేటప్పుడు ఆ భగవంతుడిని ఒకసారి మీరు స్మరించుకుంటారా? సేవ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? డాక్టర్లు అంటే ప్రజలకి అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. ఒక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అసలు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళే ముందే దైవ ప్రార్థన చేసి వెళ్తాం. అది చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. సో ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగకరంగా శక్తిని ఇవ్వమని, వాళ్ళకి వచ్చే రుగ్మతుల్ని తగ్గించమని, హెల్ప్ చేయమని అడగటం రోజు జరుగుతుందమ్మా. ఎందుకంటే ముందు మన బియాండ్ సైన్స్ అండ్ మెడిసిన్ దెర్ ఈస్ సూపర్ డివినిటీ ఉందని బిలీవ్ చేయాలి. అలా బిలీవ్ చేసినప్పుడు మనం ఆ డివినిటీకి ఒకసారి నమస్కారం పెట్టుకుని, నాకు మంచి జ్ఞానాన్ని, సరైన ట్రీట్మెంట్ని ఇచ్చేట్టుగా హెల్ప్ చేయమని. అది అందరూ చేస్తారు, అమెరికాలో కానీ ఇండియాలో కానీ. అందరూ ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించడం అనేది ముఖ్యమే అంటారు. ముఖ్యమో ఇంపార్టెంట్ కూడా. సుభద్ర గారు, మీరు కూడా డాక్టరే, చాలా సేవలు అందిస్తూ ఉన్నారు రోగులకి. మరి మీరు ఎట్లా దినచర్యను ప్రారంభిస్తారు? అసలు నాకు ఒకటే వచ్చు, అదే చదువుకుంటాను నేను. సూర్యుడి గురించి, ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాత మీరు డైలీ రొటీన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అలాగే దత్తాత్రేయ గారు, మరి మీ బాల్యం ఎలా నడిచింది? బాల్యం అమ్మా, నేను కృష్ణా జిల్లాలో పుట్టాను. మంటాడ స్మాల్ విలేజ్ అది. అక్కడ పుట్టానని తెలుసు తప్ప నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అక్కడి నుంచి తోటల ఊరు ఇంకో పక్క ఊరికి వెళ్ళిపోయారు మా ఫాదర్. సో అక్కడ నేను పుట్టడం, తోటల ఊరిలో ఉండటం. అక్కడ నేను 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా ఫాదరు పోయారు. సో మాకు పెద్ద కుటుంబం, 6 బ్రదర్స్, 5 సిస్టర్స్ అందరం. సో ఇందులో కాలేజీ కోసమని మా బ్రదర్స్ మసిలీపట్నం వెళ్ళారు. బందర్ అంటాం కదా, బందర్ వెళ్ళారు. అక్కడ కాలేజీలో చదువుకుని లెక్చరర్ కింద చేసి, ఒక్కొక్క బ్రదరు పైకి వెళ్ళిన తర్వాత రెండో బ్రదర్కి హెల్ప్ చేసి పైకి తీసుకొచ్చారు. అంటే మీకు వైద్య రంగంలోకి వెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందా? ఎవరైనా చెప్పడం జరిగిందా? లేకపోతే మీకే డాక్టర్ అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కోరిక? చిన్నప్పటి నుంచి మెడిసిన్, వైద్య రంగం అంటే చాలా కుతూహలంగా ఉండేది. అది ఎందుకంటే నేను బిఎస్సి చేశాను మసిలీపట్నంలో. చేసినప్పుడు కూడా ఎంతోమందిని చూస్తూ ఉండేవాళ్ళు, మా చుట్టాలే, దగ్గర వాళ్ళు సఫర్ అవ్వటం ఇవన్నీ. సో ఏదో రకంగా మనం పైకి వెళ్ళి చదువుకుని వైద్యంలో ఈ మన సొంత వాళ్ళకే కాక ప్రజలకు కూడా ఎంతోమందికి హెల్ప్ చేసే వైద్యం చేయొచ్చు. రకమైన సంఘంలో వాళ్ళకి పేరు కూడా ఉంటుంది, సహాయం చేస్తున్నారని. సో ఇవన్నీ లోపల ఉండిపోయేవి. ఏదో సహాయం చేయాలి, సహాయం బాగా చేయగలిగిన వృత్తి వైద్యమే అని. అలాగే దత్తాత్రేయ గారు, మీరు కూడా పీజీ ఇక్కడే కంప్లీట్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళడం జరిగింది ఎంఎస్ చేయడానికి. అవునమ్మా, నేను కర్నూలులో మెడిసిన్ చేశాను, అండర్ గ్రాడ్యుయేట్. ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్న అదే వారంలో అమెరికా వెళ్ళిపోయాను నేను. అమెరికా వెళ్ళి స్లోన్ క్యాటరింగ్ హాస్పిటల్లో, వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్లో ముందు ఫెలోషిప్గా చేరాను. తర్వాత ఫ్యాకల్టీ మెంబర్ అయ్యాను, తర్వాత చీఫ్ అయ్యాను, తర్వాత చైర్మన్ అయ్యాను, తర్వాత డైరెక్టర్ అయ్యాను. సో ఇవన్నీ ఎక్కడికి ముందు వెళ్ళాము అనేది ఇంపార్టెంట్. వెళ్ళటం నేను టాప్ హాస్పిటల్కి వెళ్ళటంతో అవకాశాలు చాలా చక్కగా దొరికినాయి నాకు. బాగా రీసెర్చ్ చేసేందుకు, కొత్తవి కనుక్కునేందుకు ట్రీట్మెంట్లు. మనం
చేస్తున్న ట్రీట్మెంట్ల మీద నాకు చాలా బాధగా ఉండేది. ఇది సరిగ్గా లేవు, ప్రజలకు సరిగ్గా హెల్ప్ చేయలేకపోతున్నాం క్యాన్సర్ పేషెంట్లకి. ఏదో రకమైన కొత్త మార్గాలు కనుక్కోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్యూర్ రేటు పెరిగేట్టుగా కనుక్కోవాలని చెప్పి స్లోన్ క్యాటరింగ్ వెళ్ళాను. ప్రపంచవ్యాప్తంగానే ఇంత గుర్తింపు వస్తుందని చెప్పి యాజ్ ఏ అంకాలజిస్ట్గా క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇంత సేవ చేయగలను అని చెప్పి మీరు అనుకున్నారా అసలు? అది ఇంత చేయగలను అని అనుకోకపోవచ్చు, కానీ ఏదో చేయాలనే కుతూహలం మాత్రం చాలా గట్టిగా ఉండేది. ఫ్రమ్ ది బిగినింగ్ మై ఎయిమ్ ఈజ్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్. అంటే మీరు ఎంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ, ఎంత పెద్ద అంకాలజిస్ట్ అయినప్పటికీ మీకు దైవభక్తి అనేది ఉంది అని చెప్పారు. మరి ఏ దైవం, మీ యొక్క ఇష్ట దైవం ఏంటి? దైవభక్తి అంటే మా 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 ఫ్యామిలీలో మొదటి నుంచి మా మదరు, మా ఫాదరు ఎక్కువ రోజులు చూడలేదు నేను, 5 years. బట్ మా బ్రదర్స్ ద్వారా, ఫ్యామిలీ ద్వారా విన్నది ఏమిటంటే ఆయన చాలా ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా చాలా చాలా పైకి ఎదిగారని విన్నాను. ఆయన పోయేటప్పుడు కూడా 54 ఏళ్ళకి పోయారు ఆయన, 54 years. అది ఒక ఆశ్రమంలో ఏదో డిస్కోర్స్ ఇస్తూ స్నానానికి వెళ్ళే స్థానంలో అక్కడ గండం వచ్చిపోయారు. చివరి మినిట్ దాకా హీ వాజ్ ఇన్ స్పిరిచువల్ డిస్కోర్స్ అండ్ గివింగ్ ఇన్ ది స్పిరిచువల్ ప్యాత్. నాకు స్పిరిచువాలిటీను రెగ్యులర్ లైఫ్ డిఫరెంట్ కాదు, రెండు కంబైన్డ్, వన్ అండ్ ది సేమ్. సో ఆ రకంగా ముందుకు వెళ్ళగలగడం జరిగింది ఆ నమ్మకం వల్ల. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు ఆల్వేజ్ డిక్టేట్స్ హౌ వాట్ యు బికమ్ లేటర్ ఆన్. సో అవి బాగా దోహదం చేసినాయి నాకు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అందుకని ఎప్పుడు నేను మెట్టు పైకి వెళ్ళినప్పుడు కూడా స్పిరిచువాలిటీని మాత్రం వదలలేదు. తర్వాత నాకున్న భక్తి ఇవన్నీ కంటిన్యూ అయినాయి. నేను కర్నూలులో మెడిసిన్ చదువుతున్నప్పుడు తుంగభద్ర ఒడ్డున ఒక షిరిడి బాబా సింపుల్ ఉంది, mid-60s. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక రకమైన మనశ్శాంతి, మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక రకమైన ఉత్సాహం ఇవన్నీ ఉండేవి. అప్పట్లో షిరిడి బాబా గురించి అంతకు తెలిసి ఉండేది కదా ఇక్కడ కానీ ఎక్కడా కూడా, mid-60s. బట్ నాకు అనుభూతి చాలా ట్రాంక్విల్, పీస్ ఆఫ్ మైండ్, ఏదైనా చేయగలను ఒక రకమైన శక్తి ఏదో ఉన్నది గుడిలో అని చెప్పి ఒక నమ్మకం కలిగి, అదే నమ్మకం నాకు ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ఆయన భగవత్ స్వరూపుడు. మనం రకరకాలుగా మాట్లాడుతాం, నిర్గుణం, సగుణోపాసన. బట్ ఆయన సగుణంగా ఒక అవతార పురుషులుగా వచ్చి ఎటువంటి కల్మషాలు ఇవన్నీ లేకుండా ఏ రిలీజియన్ అయినా ఆయన కొలుస్తారు. మనం కనుక ఆయన హిస్టరీలో వింటే ఆయన మందిరం ఒకటే, ప్రతి వారు పెడతారు. హిందూస్ పెడతారు, క్రిస్టియన్స్ పెడతారు, ముస్లిమ్స్ పెడతారు, ఎవరైనా పెడతారు. అటువంటి మందిరం ఇంకెక్కడ ఉండదు. ఆయన మీద నాకు విపరీతమైన ప్రేమ, నమ్మకం ఇవన్నీ డెవలప్ అయినాయి. సో ఆయన చెప్పిన సూత్రాలు మనకి ప్రజెంట్ కండిషన్లో బాగా పనికొస్తాయి. అప్పుడెప్పుడో చెప్పారు ఆయన 1900లో. ఆ సూత్రాలు ఇప్పుడు బాగా పనికొస్తాయి ఈ కరెంట్ సిచ్యువేషన్. ఆయనకి ఈ దీని మీద నమ్మకం, రిచువలిస్టిక్ ఎప్పుడో చెప్పలేదు ఆయన. నువ్వు వెళ్ళి కూర్చుని జపాలు చేయి, పూజలు చేయమని ఎప్పుడు చెప్పలేదు. అందరికీ సమానంగా ఉండు, అందరికీ లవ్ పంచిపెట్టు అని ఆయన చెప్పారు తప్ప అంత సింప్లిస్టిక్ లైఫ్. మధ్యాహ్నం పూట ప్రసాదానికి అందరి ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకుని అది మళ్ళీ కలిపేసి ముందు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జంతువులకు వేసి ఆ మిగిలింది ఆయన తీసుకున్నాడు. ఆయన లైఫ్ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. సింప్లిస్టిక్ లైఫ్ స్టోరీ, యాక్సెప్టింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఇవన్నీ చాలా దృఢంగా నాకు నమ్మకం పెరిగింది. సో దాని తరఫు ఆయన మీద నమ్మకం బాగా ఉండబట్టి నేను 2 షిరిడి బాబా టెంపుల్స్ కూడా కట్టాను అమెరికాలో. ఒకటి న్యూజెర్సీలో, ఒకటి న్యూయార్క్లో కట్టాను. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. నేను కట్టానని ఎప్పుడు చెప్పలేదు ఎవరికైనా. బట్ ఆయన ఇచ్చిన అవకాశంతో ఎంతోమంది భక్తులకి మీరు బాబాని
కొలుచుకునే అవకాశం బాబానే ఇప్పించారు. అలాగే సుభద్ర గారు, మరి మీ యొక్క ఇష్టదైవం ఎవరు, మీ కులదైవం ఎవరు? మీరు ఇంట్లో ఎక్కువ పూజలు చేసేవాళ్ళ చిన్నప్పుడు? ఇట్లా చిన్నప్పుడు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళు. అయితే అదే అలవాటు ఉండేదన్నమాట మాకందరికి. తర్వాత అన్ని పండుగలు అన్నీ అందరు చేసినట్టే చేస్తుండేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మగారు కూడా స్కూల్ టీచర్ కింద పనిచేస్తుండేవారు. సో ముందు పూజ అని చేసుకున్నాకనే వెళ్తూ ఉండేవారు ఆవిడ వర్క్కి. సో కానీ తర్వాత లేటర్ ఆన్ డెవలప్మెంట్లో వచ్చినప్పుడు లైఫ్ మారినప్పుడు నాకు కూడా సాయిబాబా అంటే చాలా భక్తి, చాలా గురి కుదిరిందనమాట. ఎందుకంటే ఈయన చెప్పినట్లుగానే చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశారు బాబా. ఆయన ఎప్పుడు తన కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు బయట వాళ్ళ కోసమే, భక్తుల కోసము, కుక్కల దగ్గర నుంచి బర్డ్స్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి చూసుకునేవారు ఆయన. సో అది ఆ ఆస్పెక్ట్ నాకు బాగా నచ్చేది అనమాట. తర్వాత మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మిగతా రిచువల్స్ కానీ ఎక్కువ కానీ వేస్ట్ చేయడం కానీ లేకుండా ఉన్న కాస్త అందరికి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అది నాకు బాగా నచ్చేది. థాట్ అనేది ఎలా వచ్చింది? చెప్పినప్పుడు సార్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? నిజంగానే భగవంతుడికి మీ సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆ గుడిని నిర్మించడం జరిగిందా? ఇందాక అన్నట్టుగా నేను ఆయన బ్లెస్సింగ్ కావాలి. మనం ఏం చేయాలన్నా కూడా మనం చేసామని అంటే తప్పది. ఆయన కావాల్స్తే ఆయన చేయించుకుంటాడు మన ద్వారా. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటే దాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయగల మహానుభావులు వీళ్ళ మన అవతార పురుషులందరూ. సో అది కూడా అలాగే మాకు కూడా ఇదే జరిగింది. ఇక్కడ నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను, ఎక్కడన్నా బాబాకి స్థలం దొరికితే కడదాం, బిల్డింగ్ దొరికితే తీసుకుందాం. ఎన్నాళ్ళకి చాలా కష్టం, అమెరికాలో దొరకటం అనేది కష్టం. చాలా జోనింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, చాలా ఉంటాయి, పార్కింగ్ ప్రాబ్లమ్స్ అనేవి. చివరికి ఒక గురువారం నాడు మీరు భక్తిలో అంత క్లోజ్గా ఉన్నప్పుడు భగవంతుడికి భగవంతుడిని కూడా మీరు డబాయించి అడగచ్చు. ఇదే ఆఖరి రోజని గురువారం నాడు చెప్పాను పొద్దున పూజలో. ఒక పేషెంట్ వచ్చింది, అది వస్తే 15 ఏళ్ళ క్రితం ఆవిడని క్యూర్ చేశాను. ఎందుకైనా మంచిది ఆఖరి ఛాన్స్ తీసుకుందామని చెప్పి, అమ్మ నువ్వేం చేస్తుంటావు అన్నాను. అమెరికన్, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. అయితే నాకు ఈ కండిషన్స్ కావాలి, జోనింగ్ ఉన్న పర్మిట్, తర్వాత పార్కింగ్ ఉన్నది, ఒక హాల్ కావాలి. ఎక్కడ ఒక అరగంటలో ఫోన్ వచ్చింది ఆవిడ దగ్గర నుంచి. సార్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అన్ని జోనింగ్ ఉంది, పార్కింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పర్మిట్స్ అన్నీ ఉన్నాయి, మీరు అపాయింట్మెంట్ తీసుకోమంటారా? అది గురువారం, గుర్తుపెట్టుకోండి గురువారం. అపాయింట్మెంట్ అక్కర్లేదు, నేను పేషెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను, నేను వస్తున్నాను. వెళ్ళాను, అదే గురువారం అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేశాను, ఆ బిల్డింగ్ తీసుకున్నా. ఇప్పుడు చక్కగా ఎంతో వేలాది మంది వచ్చి అక్కడ రోజు బాబా దర్శనం చేసుకుంటున్నారు. అంటే గుడి నిర్మిస్తాను అని చెప్పి, ఇట్లా కట్టాలి అని చెప్పి దత్తాత్రేయ గారు అనుకున్నప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంది? మొదట్లో న్యూయార్క్లో పెట్టినప్పుడు మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. సో ఫ్రెండ్స్, సపోర్టర్స్ అందరు కలిసి చేసామన్నమాట. అది చేసిన తర్వాత 1 year నడిచిన తర్వాత కొంచెం మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది అనమాట. మేము చేయగలమా, మనకి ఎప్పుడు చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, చేయగలమా అనుకునేదాన్ని. సో చేసిన తర్వాత కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, అప్పటికి సెటిల్ అయ్యాము మేము. సో ఇంకా బాగా నడిచింది గుడి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ప్రజలు. మేమేమో గుళ్ళో ఒక రిలీజనే కాకుండా బాల్ వికాస్ అని పెట్టామన్నమాట. చిన్నపిల్లలకి రిలీజియస్ కల్చరు. మన అంటే అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే మన కల్చర్ అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడంటే ఈజీ, అక్కడ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని మన గుడి ద్వారా ఒక ఛానల్ లాగా ఏర్పాటైంది అనమాట. పిల్లలకి వాళ్ళు వచ్చేవారు, బాల్ వికాస్ చిన్న పిల్లల దగ్గర నుంచి 15 years వరకు వచ్చేవారు, డిఫరెంట్ గ్రేడ్స్. తర్వాత అట్లాగే వాలంటీర్స్, టీచర్స్ వచ్చారు, వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చేశారు. ఆ తర్వాత SIT క్లాసెస్ చేసాం, ఆ తర్వాత డ్యాన్స్ క్లాసు, తర్వాత మ్యూజిక్ క్లాసు, అలా 1 by 1 ఇది పెద్ద సంస్థ కింద అది ఇన్ ఇట్ సెల్ఫ్ అట్లే. సో రిలీజన్ ఒకటే కాకుండా బయట ఈ కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఇట్ బికేమ్ ఎ ప్లేస్
వేర్ ఎవ్రీబడి కమ్స్ టు సోషలైజ్ అండ్ ఆల్సో నో ఇచ్ అదర్ అలా కూడా అయిందన్నమాట. సో సూన్ ఇనఫ్ మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ మనం రెండోది అయితే ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇంకా మేము హెసిటేట్ చేయలేదు. అయితే దత్తాత్రేయ గారు, ఇక్కడ మీరు క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని భగవంతుడిగా ఆరాధిస్తూ ఉంటారు. మీరు సాయిబాబా యొక్క గుడిని నిర్మించి మీరు భగవంతుడి సేవలో తరిస్తూ ఉన్నారు. దేనిలో మీకు ప్రశాంతత, ఆత్మతృప్తి అనేది లభిస్తుందంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అ డాక్టర్, క్యాన్సర్ డాక్టర్, ఏ పేషెంట్ క్యూర్ చేసి వాళ్ళని మళ్ళీ ఫ్యామిలీలో పెట్టి నార్మల్ పర్సన్ కింద చేసే అంత సంతృప్తి ఇంకా ఎందులో ఉండదు. అది చేయటం అనేది మనం చేస్తున్నాం అనుకుంటే తప్పది. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. అది మళ్ళీ భగవంతుడికి మనం ఎవ్రీడే థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అవకాశం ఇచ్చినందుకు. అలాగే సుభద్ర గారు, మీరు కూడా యాజ్ ఎ డాక్టర్గా చాలా బిజీగా ఉంటారు. మరి అక్కడ న్యూయార్క్లో మీరు ఉన్న ప్లేసెస్లో పూజలు అవి ఎట్లా చేస్తూ ఉంటారు? పండుగలు వచ్చినప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఎట్లా చేసుకుంటూ ఉంటారు? అక్కడ కూడా చాలా ఇంటెన్సివ్గా చేస్తుంటారు పూజలు అవన్నీ. ఈ మధ్య అంటే అక్కడ కూడా న్యూయార్క్లో రకరకాల గుళ్ళు అన్నీ వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, ఇట్లాగా మన బాబా గుడి మంది ఉంది, అలా చాలా గుళ్ళు వచ్చినాయి. సో అక్కడ కూడా మనుషులకి అవేర్నెస్ బాగా, మొదట్లో మేము వెళ్ళినప్పుడు అంతగా కనిపించలేదు, కానీ ఇప్పుడు బాగా వచ్చింది అవేర్నెస్. పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని పండుగలన్నీ చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే మాకు వీక్ డేస్ చాలా టైట్గా ఉంటుందన్నమాట. పొద్దున్న 7కి వెళ్తే మళ్ళీ రాత్రి 7 దాకా ఇంటికి రాము. సో వీక్ డేస్ కష్టం. ఇప్పుడు మనకి ఇండియాలో అయితే వీక్ డేస్, వీకెండ్ ఎప్పుడు పండుగ ఉంటే అప్పుడు చేసుకుంటాం కదా. అక్కడైతే నువ్వు ప్రత్యేకించి వీకెండ్ ఒకటి క్రియేట్ చేసుకొని మామూలు పండుగ రోజు ఏదో స్మాల్ స్కేల్లో చేసుకొని పూజ చేసేసుకుని వీకెండ్ బాగా సెలబ్రేట్ చేస్తారన్నమాట. సో ఈ టెంపుల్స్ అవకాశం వచ్చినప్పుడు రెండు టెంపుల్స్, ఒక 8 మంది ప్రీస్టులు, ఈ రకంగా నా లైఫ్ మారుతుంది, కాంప్లిమెంట్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అందుకని మా మిస్సెస్ చెప్పినట్టుగా మన తెలుగులో ఇన్ని పండుగలు ఉన్నాయని కూడా నాకు తెలియదు అంతకుముందు. ఇప్పుడు ఈ ప్రీస్టులు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు రాత్రి, సార్ రేపు మహాశివరాత్రి, ఎల్లుండి మహాశివరాత్రి, ప్రతిరోజు పండుగ చేస్తున్నాం అంట పూజలు 2 గుళ్ళల్లో కూడా. సో అది సుభద్ర గారు చెప్పినట్టుగా చాలా అథెంటిక్గా చేస్తాం. అందులో 8 మంది సాంస్క్రిట్ పండిట్స్ ఇక్కడ మాకు న్యూయార్క్లో కూడా, న్యూ జెర్సీలో కూడా వేద పండిట్స్. సో దాంతో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఆ కల్చర్ని, హెరిటేజ్ని ఇండియా నుంచి అమెరికాకి పట్టుకురాగలిగాం. అందుకని ఇంకోటి కూడా ఏం చేశానంటే, నేను 2 గుళ్ళల్లో కూడా అందరూ వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు. మన గుళ్ళు చాలా ఉన్నాయి, టెంపుల్స్ చాలా ఉన్నాయి, మీకు తెలిసి చేస్తూనే ఉంటారు మీకు ప్రోగ్రామ్స్. అమెరికాలో ప్రతి టెంపుల్లోనూ 15 మంది బోర్డు మెంబర్స్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్. ఇక్కడ అందరూ అడుగుతారు, బోర్డు మెంబర్స్ ఎంతమంది, మేము కూడా రావచ్చా బోర్డు మెంబర్స్? అది బోర్డు మెంబర్స్ ఎవరు లేరు బాబు, ఓన్లీ మేమే నడుపుతాం వాలంటీర్స్తో. చైర్మన్ ఆఫ్ ది బోర్డు మాత్రం ఒకరు ఉన్నారు, ఎవరంటే సాయిబాబా. ఆయన బలాంది చెయ్యి అని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నప్పుడు మీకు మనసులో వస్తుంది, ఈరోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది ఈ ప్రోగ్రామ్ చేయి, ఇది గణేష్ని ప్రాణ ప్రతిష్టాపన చేయి, నవగ్రహాలు పెట్టు అంటే అయిపోతాయి. ఎందుకంటే బోర్డు అప్రూవల్ లేదు కదా. అలాగే మీరు సాయిబాబాని ఎక్కువగా ఆరాధిస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విశ్వయోగి విశ్వంజీ గారితో మరి మీకు ఎలాంటి అనుబంధం ఉంది, దాని గురించి తెలియజేస్తాను. విశ్వయోగి విశ్వంజీ గారు నాకు గురుదేవతలు. ఆయన అగైన్ లివింగ్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఆయన ఎన్నో మహిమలు నాకు చూపించారు, చేశారు. ఇవి మన ప్రొఫెషనల్గా పైకి వెళ్ళిన కొద్దీ అన్లెస్ యూ ఫీల్ ది ఎవిడెన్స్ యూ డోంట్ గెట్ అటాచ్డ్. సో ఆయన భగవత్ స్వరూపులు. సో నాకు ఎంతో నా ప్రొఫెషనల్గా పైకి వెళ్ళేందుకు కూడా సలహాలు ఇచ్చి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు ఫ్యామిలీకి. ఎన్నో నేను చెప్పాను కదా బిగినింగ్లో, నేను చెప్పాను, ఐ బిలీవ్ స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ సైన్స్ అండ్ బియాండ్ మెడిసిన్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ అమెరికాలో సైన్స్ దగ్గర ఆగిపోతారు, మెడిసిన్ దగ్గర ఆగిపోతారు. దట్ దే థింక్ దట్
దే కెన్ డూ ఎనీథింగ్, బట్ దే డోంట్ నో ది లిమిటేషన్ అన్లెస్ దే ఫేస్ ఇట్. మన ఇండియా నుంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న డాక్టర్లు ఏం చేస్తారంటే అవి దానికన్నా మించింది ఇంకోటి ఉంది, దాన్ని అన్నీ కలుపుకుంటూ మనం జరిగితే చక్కగా జరుగుతుంది ట్రీట్మెంట్ అని నాకు నమ్మకం. నా పోటీ వాళ్ళకి స్వామి ఎన్నో రకాలుగా నాకు మంచి మార్గంలో అన్నీ చూపించి ప్రొఫెషనల్గా కూడా సొసైటీలో వచ్చినప్పుడల్లా మా టెంపుల్స్ రెండింటికి వచ్చి డిస్కోర్సులు ఇచ్చి ఎంతో చేయూతనిస్తున్నారు. అందుకని నాకు ఆయన గురుదేవత. ఆయన షిరిడి బాబాకి కృష్ణజీ గారికి నాకు తేడా లేదు నా ఉద్దేశంలో. ఇవన్నీ అందరు దైవ స్వరూపాలు. డాక్టర్ నోరి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి క్యాన్సర్ స్పెషలిస్ట్ అని. హృదయంలో సుస్థిరంగా నిలిచింది ఆ షిరిడి సాయినాథుడు, దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అవతారమైన సాయినాథుడు. సాయినాథుని యొక్క దత్తాత్రేయుని యొక్క దివ్యమైన శక్తి ఎక్కడ ఉందో, ఏ వ్యక్తిలో సుస్థిరమై ఉందో ఆ వ్యక్తులని ఆరాధించడం, సేవించడమే కాకుండా తద్వారా సంపాదించుకున్నటువంటి దైవికమైన శక్తిని నిత్య నైమిత్తికమైనటువంటి తన యొక్క దినచర్యలో కూడా రోగులకి రోగ నివారణ చేసే కార్యక్రమంలో కూడా ఉపయోగించుకుంటూ అటు ప్రభుత్వానికి ఇటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు కూడా తన యొక్క సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ ఆశీస్సుల్ని అందజేస్తున్నాను. అలాగే మరి చివరిగా భక్తి టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భక్తి టీవీ మన తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలకి ఎంతో బ్లెస్సింగ్. ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు మన దగ్గర. విశ్వజీ మహారాజు గారు, తర్వాత వీరు గణపతి సచ్చిదానంద స్వామి గారు, చిన్నజీర శ్యామ్ గారు, కుర్తాళం స్వామి గారు, ఎంతోమంది ఉన్నారు. ఎంత అదృష్టం కింద ఫీల్ అవ్వాలి మనం. నాకు కనుక టైం ఉండి రీసోర్సులు ఉంటే అందరికీ హెల్ప్ చేద్దామని, వాళ్ళు చేసే సొసైటీ హెల్ప్, మనం అందరం సహాయపడి సొసైటీకి ఎంతో చేద్దామని ప్రయత్నిస్తున్నారు అందరు గురువులు. వాళ్ళకి మనం ఏదో రకంగా ఏ స్తోమతలో ఉంటే మీరు డాక్టర్లు అయితే వాళ్ళు పెట్టే హాస్పిటల్లో హెల్ప్ చేయండి. మీకు బాగా ఫైనాన్షియల్గా కార్పొరేషన్లు ఉంటే ఫైనాన్షియల్ రిసోర్స్ ఇవన్నింటికి ఇచ్చే అవకాశాలు నా ఉద్దేశంలో, నా రాసుకున్న పుస్తకంలో ఇవన్నీ గాడ్ గివెన్ ఆపర్చునిటీస్. పేదవాళ్ళకి హెల్ప్ చేయటం, మా మిస్సెస్కి అయితే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హాస్పిటల్ పెట్టమని అడుగుతూ ఉంటుంది. ఇవన్నీ గాడ్ గివెన్ ఆపర్చునిటీస్ కింద చూసుకుని వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్కి మనం ఎంతో హెల్ప్ చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే ఎంతో ధన్యులం అవుతాం. చెప్పండి, భక్తి టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం. నేను కూడా అదే చెప్తాను. మీ టీవీ ద్వారా మాకు వీళ్ళందరినీ చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే అందరినీ అన్ని చోట్ల ఒక్కసారిగా చూడలేం కదా. సో కానైతే మాకు కొంచెం టైం డిఫరెన్స్ వల్ల మాకు చూడడానికి అంతగా అవకాశం దొరకట్లేదు. వి విష్ వి వర్ ఏబుల్ టు వాచ్ దెమ్ మోర్ ఆఫెన్. మొన్న చిన్నజీరా స్వామి గారు అమెరికాకు వచ్చారనమాట. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద గుడి కట్టిస్తున్నామని చెప్పేసి. సో అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనకి అన్నీ ఇంపార్టెంట్. మనం టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు చూసుకుంటున్నాం, కానీ మిగతా ఆస్పెక్ట్స్ రిలీజన్ అనే దాంట్లో చాలా తక్కువ వెయిట్ ఇస్తున్నారు ఈ మధ్య చిన్నపిల్లలు. సో ఇది ఎంత ఇంపార్టెంటో అది కూడా అంతే ఇంపార్టెంట్ అని రియలైజ్ చేయండి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అంటూ భగవంతుడిని కూడా ఆరాధించాలి, దైవ సేవలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అనే విషయం గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఇష్టదైవం కార్యక్రమం. మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.